వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి మెలకువలు మరియు నైపుణ్యాలను అందించే లక్ష్యంతో సీఎం లర్న్ అండ్ ఎర్న్ అనే ప్రోగ్రాంను ప్రారంభించింది? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 తెలంగాణ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. మరో ప్రశ్న, లైచింగ్ తే అనే వ్యక్తి ఏ దేశానికి మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆప్షన్ 1 మయన్మార్, ఆప్షన్ 2 దక్షిణ కొరియా, ఆప్షన్ 3 తైవాన్, ఆప్షన్ 4 భూటాన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 తైవాన్. మరో ప్రశ్న, 2022-23 సంవత్సరం గాను పాలి ఉమ్రిగర్ అవార్డ్ గ్రహీత ఎవరు? ఆప్షన్ 1 రోహిత్ శర్మ, ఆప్షన్ 2 హార్దిక్ పాండ్యా, ఆప్షన్ 3 శుభం గిల్, ఆప్షన్ 4 విరాట్ కోహ్లీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 శుభం గిల్. మరో ప్రశ్న, ఇటీవల కాలంలో ఏ దేశము చంద్రుడిపై పరిశోధనల కొరకు స్మార్ట్ ల్యాండ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ అనే పేరుతో తన ప్రయోగాలు నిర్వహించింది? ఆప్షన్ 1 రష్యా, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 అమెరికా, ఆప్షన్ 4 జపాన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 జపాన్. మరో ప్రశ్న, ఇటీవల కాలంలో ఏ దేశంలోని నగరం హిందీ భాషను తమ పాఠ్యాంశంలో భాగంగా మరియు ప్రపంచ భాషల్లో భాగంగా ఇటీవల గుర్తించి చేర్చింది? ఆప్షన్ 1 ప్యారిస్, ఫ్రాన్స్, ఆప్షన్ 2 లండన్, ఇంగ్లాండ్, ఆప్షన్ 3 సిలికాన్ వ్యాలీ, అమెరికా, ఆప్షన్ 4 కొలంబో, శ్రీలంక. కరెక్ట్ ఆప్షన్ 3 సిలికాన్ వ్యాలీ.